వెల్కమ్ బ్యాక్ టు యువర్ మై ఛానల్. నేను మీ పద్మ వీకే. ఈరోజు అయితే నేను సోరకాయ పాలుపోసిన కూర అయితే వండిన. ఇది మన తెలంగాణలో చాలా ఫేమస్. అండ్ మా అమ్మ చిన్నప్పుడైతే ఓకే ఇదే చేస్తుండే. ఫ్రెష్గా ఉన్న సోరకాయని తీసుకొచ్చి పందిరి మీద నుంచి తెంపి చక్కగా కట్ చేసి పొట్టు కూడా తీసేది కాదు. చాలా చాలా టేస్టీగా హెల్తీగా అసలు న్యాచురల్గా దొరికే సోరకాయ కూర తినేవాళ్ళం. ఇప్పుడు నాకు ఎందుకో మా అమ్మ చేసిన వంట గుర్తొచ్చింది. అయితే నేను సోరకాయ పాలు పోసిన కూర అయితే రెసిపీ రెడీ చేశాను. సో ఈరోజు నేను పాలు పోసిన సోరకాయ కూర అయితే ప్రిపేర్ చేశాను. చాలా చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. మీకు వీడియో నచ్చితేనే చేయండి. సో ఇదైతే నేను పాలు పోసిన సోరకాయ కూర అయితే చేశానన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇన్ కేస్ మీకు నచ్చితేనే చేయండి సబ్స్క్రైబ్ కూడా. చాలా డేస్ నుంచి అయితే నేను వీడియోలు అప్లోడ్ చేయలేదు. చాలా టేస్టీగా మంచిగా అయితే కుదిరింది నాకైతే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేనైతే పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ అయితే ఏం వాడలేదు. సోరకాయను తీసుకున్నాను అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ మనందరికి తెలిసినాయే. ఈ కర్రీ అయితే రెడీ చేయడానికి ముందుగా బాండీ అయితే పెట్టుకున్నాను, కడాయి పెట్టేసుకున్నాను. తర్వాత దాంట్లో ఆయిల్ పోసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు. ఈ కర్రీ ఇలాగే ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన పద్ధతిలో అయితే అన్నీ కలిపెట్టి మా అమ్మ అలా చేస్తుండే, నేను అలా కూడా చేసేదాన్ని. సో ఈ వీడియోలో మాత్రం పాలు పోసి ఎలా ఉండాలి ఈ రెసిపీ అనేది నేను ప్రిపేర్డ్గా చేసుకున్నాను అనమాట. ఆవాలు హీట్ అయిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్ కర్రీ, పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ అయితే ఏం వాడలేదు. ఒక టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ కూడా పట్టి పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుంటున్నా. చాలా చాలా సింపుల్ రెసిపీ, పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. మీకు డెఫినెట్గా నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కంపల్సరీ నా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో కరివేపాకు, ప్రతి కర్రీలో కరివేపాకు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కరివేపాకు అయితే నేను ఎవ్రీ టైం వేస్తూనే ఉంటాను. కొంచెం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం బ్రౌన్ షేడ్లో ఆనియన్స్ వచ్చేంత వరకు, మనందరికీ తెలిసిన విషయమే, కొంచెం కుక్ అయ్యేంత వరకు అలా వదిలేసుకుంటే, కుక్ అయిన తర్వాత అల్లం పేస్ట్ అవన్నీ ఉంటాయి కదా, అది కూడా వేసేసుకోవాలి. సో కొంచెం సేపు అయితే బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు అయితే మనం ఆనియన్స్ని ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసుకోవాలి. చాలా చాలా ఈజీ రెసిపీ అండ్ అందరికి ఆల్మోస్ట్ తెలిసిన రెసిపీయే. ఏంటంటే వేయడం రాకపోవడం వల్లే కూర చేంజ్ అవుతుంది తప్ప ఏ విధంగా వేయాలి అనేది ఒక చిన్న టిప్స్ తెలిస్తే సరిపోతుంది. మనందరికి తెలిసినటువంటి కర్రీనే, కాకపోతే పాలు పోస్తే ఎంత మంచి టేస్ట్ వస్తుంది అనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ కర్రీస్లో కూడా మనం పాలు పోసి వండే కర్రీస్ కూడా ఉన్నాయి. నేను ముందు వీడియోలో అప్లోడ్ చేస్తుంటాను. తప్పకుండా మీరు నా వీడియోస్ చూస్తుండండి. కొద్దిసేపు వదిలేద్దాము, ఒక 5 మినిట్స్ అట్లా. ఓకే, బ్రౌన్ షేడ్లోకి వచ్చేసినాయి కదా, ఒకసారి కలుపుకొని అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. అప్పటికప్పుడు రుబ్బి వేసుకోవచ్చు, లేదు అని అంటే ఉన్నది కూడా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అది కూడా వేసుకోవచ్చు. హల్దీ, పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువనే వేసాను, ఎందుకంటే మన సొరకాయ ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కదా, మళ్ళీ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తాం కాబట్టి అవి రెండింటికి సరిపోయేటట్టు వేసుకోవాలి. ఇది నేను దగ్గరుండి పట్టించుకున్న పసుపు, అందుకే కొంచెం కలర్ఫుల్గా ఉంది. ఆ ముక్క కట్ చేసుకోవాలి. ఓకే, సొరకాయ ముక్కలు అయితే వేసేసుకుందాం.
హైదరాబాద్లో మరీ లేత సొరకాయలు దొరకాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఈ సొరకాయ కొంచెం బెటర్గానే ఉంది. అందుకోసం మా చిన్నప్పుడైతే మా పందిరి మీద కాసిన సొరకాయను వండేది మా అమ్మ. పొట్టు కూడా తీయకుండా మంచి లేత సొరకాయలు వండుకొని కుక్ చేసుకొని తిన్న రోజులు ఈ హైదరాబాద్లో దొరకాలంటే అది కష్టంతో కూడుకున్న పని ఇప్పట్లో. అండ్ ఒకసారి మంచిగా కలుపుకొని ముక్కలకు పసుపు అల్లం పేస్ట్ అన్నీ పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 3 మినిట్స్ అట్లా వదిలేసుకుందాం. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆ సొరకాయలో ఉన్నటువంటి వాటరే మనకు సరిపోతుంది. అసలు వాటర్ అనేది యాడ్ చేయొద్దు. పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసినప్పుడు కొంచెం ఆ బౌల్ కడిగి దాన్ని వేసినప్పుడు ఆ వాటర్ ఈ వాటర్ 2 సరిపోతాయి. కొంచెం మగ్గింది, ఇంకా మగ్గాలి. 80% మగ్గింది, ఇంకో 20% ఉంది. చాలా సింపుల్ రెసిపీ, ఈజీ. పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ అయితే నేనేం వాడలేదు. మన ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తోనే పచ్చిమిర్చి పేస్ట్ ఒక 7-8 పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్నాను. మీ కూర మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎంతో క్వాంటిటీ కర్రీ ఉంది, దాన్ని బట్టి మన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మా ఇంట్లో అయితే ఇంత కర్రీకి ఇన్ని పచ్చిమిర్చి అనేది నేను డిసైడ్ అయ్యాను. అది కడిగినటువంటి పచ్చిమిర్చి వాటర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని మనం మగ్గించుకున్నాం అనుకోండి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా కుక్ అవుతుంది పచ్చిమిర్చి. సాల్ట్ రుబ్బేటప్పుడే మనం సాల్ట్ వేసుకుంటాం కదా, ఇదన్నమాట. ఇంకా చూసారు కదా, ఒక 2 మినిట్స్ అలా మనం మగ్గించుకుంటే మగ్గిపోతుంది. సొరకాయ ముక్కలన్నీ మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత మనం కొంచెం సేపు ఒకసారి మిక్స్ చేసుకొని ముక్కలకి అన్నిటికీ మన పచ్చిమిర్చి పేస్ట్ మంచిగా అప్లై అయ్యి సాల్ట్ అవన్నీ పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక చిన్న టమాటా, పెద్దది కూడా కాదు, ఒక చిన్న టమాటా వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం మగ్గిలపు ఒక టమాటా, ఒకటి పండు టమాటా, అది కూడా హాఫే ఉంది, వేసేసుకోవాలి. ఇది ఇట్లా ఎందుకు చేస్తుంది అని కొంతమందికి డౌట్ రావచ్చు. మా అమ్మ నాకు ఇలాగే నేర్పింది. నేను ఇలాగే చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి నాకు తెలిసిన పద్ధతిలో నేను చేస్తున్నాను. అంతే, ఏం లేదు. ఎవరికి ఎలా చేయడం వస్తుందో అదే కదా చేయాలి. నాకు ఇలాగే తెలుసు అనమాట. నాకు చాలా చాలా నచ్చిన కర్రీ, మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. టమాటా కూడా మగ్గిపోయింది కదా, ఒకసారి మంచిగా కలుపుకొని పాలు కూడా వేసేసుకుందాం. పాలు వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, తినాలనిపిస్తుంది. మంచి టేస్ట్ కూడా ఉందబ్బా, స్మెల్ కూడా చాలా చాలా బాగుంది. ఏదో చెప్తుందని అయితే అనుకోవద్దు. పాలు పోసాం కదా, కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం అద్దరిపోద్దబ్బా. మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ రాకపోతే కామెంట్ చేయండి. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నా రెసిపీ. చూసారు కదా మంచిగా మగ్గిపోయింది, దగ్గరికి అయింది. సో ఇదండి, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.